హాయ్ అండి. వెల్కమ్ టు ట్రై మెథడ్ క్లాసెస్. నేను సుబ్బారెడ్డి. ఈరోజు మనం ఈ వీడియోలో విశ్లేషణ పద్ధతి మరియు సంశ్లేషణ పద్ధతి గురించి చర్చించుకుందాం. ఎలాగైతే మనం ఆగమన నిగమన పద్ధతుల గురించి చర్చించుకున్నామో సేమ్ అదే విధంగా ఈ రెండు కూడా విపర్యాయంగా ఉంటాయి కాబట్టి ఈ రెండిని కలిపి నేర్చుకుందాం. విశ్లేషణ పద్ధతి, సంశ్లేషణ పద్ధతి. మొట్టమొదటిగా ఈ రెండు కూడా విద్యార్థి కేంద్రీకృత బోధనా పద్ధతులు అండి. విద్యార్థి కేంద్రీకృత బోధనా పద్ధతులు ఈ రెండు కూడా. ఇప్పుడు మనం విశ్లేషణ పద్ధతి అంటే అనలైటికల్ మెథడ్, సంశ్లేషణ పద్ధతి అంటే సింథటిక్ మెథడ్. అది విశ్లేషణ అంటే ఏం లేదండి, ఒక ఇచ్చిన సమస్యని కొన్ని చిన్న చిన్న భాగాలుగా విభజించడం. ఎందుకు చిన్న చిన్న భాగాలుగా విభజిస్తాం మనం? చిన్న చిన్న భాగాలుగా విభజించినప్పుడు ఆ సమస్య అనేది మనకి చాలా సులువుగా అర్థం చేసుకోవడం లేదా అర్థం అవడం కోసం మనం చిన్న చిన్న భాగాలుగా విభజిస్తే అదే విశ్లేషణ పద్ధతి. అనలైటిక్స్ అంటే ఏంటి? అనాలసిస్ చేయటం. అనలైటిక్ అనే పదం అనాలసిస్ నుంచి వచ్చిందనమాట. ఇది అనాలసిస్ చేయటం అనమాట. ఈ విశ్లేషణ గురించి మనకి థారన్ డైక్ సైకాలజీలో వస్తారు కదా, ఆయన ఒక చిన్న మాట చెప్పాడు. ఏమని చెప్పాడంటే, మానవుని ప్రజ్ఞలో అత్యున్నతమైనదే విశ్లేషణ. మానవుని ప్రజ్ఞలో అత్యున్నతమైనది ఏమని చెప్పాడండి? విశ్లేషణ అంట. ప్రజ్ఞలో అత్యున్నతమైనది విశ్లేషణ అని చెప్పాడు. ఇక్కడ విశ్లేషణ అంటే ఏం చెప్పాం? కొన్ని చిన్న చిన్న భాగాలుగా విడగొట్టడం. అదే సంశ్లేషణ అంటే కలపడం. సంశ్లేషణ అంటే కలపడం. ఇక్కడ సమ్ ఆఫ్ ద పార్ట్స్. ఇక్కడ బ్రేక్ ఇంటూ ద పార్ట్స్ అన్నమాట. విశ్లేషణ అంటే భాగాలుగా చేయటం, సంశ్లేషణ అంటే కలపడం. ఇక్కడ విశ్లేషణ గురించి థారన్ డైక్ ఏం చెప్పాడండి? మానవునిలోని అత్యున్నత ప్రజ్ఞా నిష్పాదనయే విశ్లేషణ అని చెప్పాడు. అది చెప్పింది ఎవరు? థారన్ డైక్. మరియు ఈ విశ్లేషణ మరియు సంశ్లేషణ పద్ధతులని ఒక జేడబ్ల్యూ యంగ్ అనే శాస్త్రవేత్త కంపేర్ చేస్తూ రెండు మాటలు చెప్పాడు. ఏమని చెప్పాడు? విశ్లేషణ పద్ధతిలో మనం సమస్యను సాధించినట్లయితే అది గడ్డివాములో సూదినైనా కనిపెడుతుందని చెప్పాడు. గడ్డివాములో సూదిని విశ్లేషణ పద్ధతి ఏమని చెప్పాడు? విశ్లేషణ పద్ధతి గురించి ఏం చెప్పాడు? బయల్పడుతుంది లేదా కనిపెడుతుంది. గడ్డివాములో సూదినైనా కానీ విశ్లేషణ పద్ధతి ఎతికి పెడుతుందంట. ఇక్కడ గడ్డివాములో సూదిని అన్వేషిస్తుంది. సంశ్లేషణ పద్ధతి ఏం చేస్తుందంట? గడ్డివాములో సూదిని అన్వేషిస్తుందంట. విశ్లేషణ పద్ధతి అయితే గడ్డివాములో నుంచి సూదిని బయటకు తీస్తుంది. ఇది విశ్లేషణ పద్ధతి. సంశ్లేషణ పద్ధతికి జేడబ్ల్యూ యంగ్ గారు చెప్పినటువంటి మాటలు. నెక్స్ట్ ఇక్కడ విశ్లేషణ పద్ధతికి సంబంధించిన అభ్యసన సూత్రాలను మనం ఇప్పుడు చూద్దాం. అన్నమాట. విశ్లేషణ పద్ధతికి, సంశ్లేషణ పద్ధతికి. ఇక్కడ విశ్లేషణ పద్ధతి భాగాలుగా విడగొడతామని చెప్పాం. ఈ విశ్లేషణ పద్ధతి సారాంశం నుంచి దత్తాంశం వైపు వెళుతుంది. నెక్స్ట్ ఇక్కడ అమూర్తం నుంచి మూర్తానికి వెళుతుంది. నెక్స్ట్ ఇక్కడ తెలియని విషయం నుండి తెలిసిన విషయానికి వెళుతుంది అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ దీనికి రివర్స్ అన్నమాట. సేమ్ ఇక్కడ దత్తాంశం నుంచి సారాంశానికి వెళ్తుంది. సంశ్లేషణ పద్ధతి ఏమవుతుందండి? దత్తాంశం నుంచి సారాంశానికి వెళ్తుంది. ఇక్కడ మూర్తం నుంచి అమూర్తానికి వెళుతుంది అన్నమాట. ఇక్కడ తెలిసిన విషయం నుంచి తెలియని విషయానికి వెళుతుంది. ఇవి విశ్లేషణ పద్ధతికి, సంశ్లేషణ పద్ధతికి సంబంధించిన అభ్యసన సూత్రాలు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇవి సింపుల్గా అర్థం అవడానికి
ఒక లెక్క తీసుకొని ఆ లెక్కని సాల్వ్ చేసినట్లయితే మనకి సింపుల్గా ఈ అభ్యసన సూత్రాలు అనేవి ఎందుకు ఇలా రాశాడు అనేది అర్థమవుతుంది అనమాట. ఏదైనా ఒక చిన్న సమ్ తీసుకుందాం. ఏ అనే వ్యక్తి దగ్గర మొత్తం 24 యాపిల్స్ ఉన్నాయండి. 24 యాపిల్స్ ఉన్నాయి ఏ అనే వ్యక్తి దగ్గర. ఆ వ్యక్తి బి అనే వ్యక్తికి 24 యాపిల్స్లో 1/2 యాపిల్స్ అమ్మాడు. 24 యాపిల్స్లో బి అనే వ్యక్తికి 1/2 యాపిల్స్ అమ్మాడు. మరియు సి అనే వ్యక్తికి ఆ 24 యాపిల్స్లో 1/3 అమ్మాడు అనమాట. 1/3 అమ్మాడు, 1/3 వంతు అమ్మాడు. అయితే ఇంకా ఏ వద్ద మిగిలిన యాపిల్స్ ఎన్ని? మిగిలిన యాపిల్స్ ఎన్ని? యాపిల్స్ ఆర్ లెఫ్ట్ విత్ ఏ. హౌ మెనీ యాపిల్స్ లెఫ్ట్ విత్ ఏ అనేది ఇక్కడ క్వశ్చన్ అనమాట. ఈ క్వశ్చన్ ఇక్కడ విశ్లేషణ పద్ధతిలో అయితే ఎలా సాధిస్తాం, సంశ్లేషణ పద్ధతిలో అయితే ఎలా సాధిస్తాం. ఇక్కడ విశ్లేషణ అంటే ఉపాధ్యాయుడు విద్యార్థి ఇద్దరు కలిసి చేయాలి. విశ్లేషణ అంటే ఎవరు చేయాలి? ఉపాధ్యాయుడు విద్యార్థి ఇద్దరు కలిసి విశ్లేషణ చేయాలి. విశ్లేషణ పద్ధతిలో బోధించేటప్పుడు ఉపాధ్యాయుడు విద్యార్థి కలిసి ఇక్కడ విశ్లేషణ చేయాలి. విశ్లేషణ పద్ధతిలో ఉపాధ్యాయుడికి పని ఎక్కువగా ఉంటుంది అనమాట. ఇక్కడ ముందుగా మనం ఏం చెప్పాం, సారాంశం నుంచి దత్తాంశానికి వెళ్తాం. ఇక్కడ సారాంశం ఏంటండి, మనకి ఏదైతే క్వశ్చన్ ఏం రావాలి, ఇక్కడ ఏ వద్ద మిగిలిన యాపిల్స్, ఓకేనా, ఏ వద్ద మిగిలి ఉన్న యాపిల్స్ ఎన్ని, ఏ వద్ద మిగిలిన యాపిల్స్ ఎన్ని అని ఉపాధ్యాయుడు విద్యార్థి కలిసి ఇద్దరు కూడా డిస్కస్ చేస్తూ చేయాలి. ఇక్కడ ఇప్పుడు ఏ వద్ద మిగిలిన యాపిల్స్ కనుగొనాలంటే ఏం చేయాలని విద్యార్థులను ప్రశ్నించాలి. వాళ్ళ దగ్గర నుంచి వచ్చే సమాధానాలు బట్టి ఉపాధ్యాయుడు ముందుకు వెళ్తూ ఉండాలి. వాళ్ళు తప్పు సమాధానాలు చెప్తే వాళ్ళని సరి చేయాలన్నమాట. ఇప్పుడు ఎవరైనా లేచి సార్ బికి అమ్మిన యాపిల్స్ సికి అమ్మిన యాపిల్స్ రెండింటినీ కూడా ఎడిషన్ చేసి ఇక్కడ మొత్తం యాపిల్స్లో నుంచి తీసేయాలి సార్ అని చెప్తారు. అది అలాగా ఉపాధ్యాయుడు అలా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం వల్ల వాళ్ళు ఆలోచనల్ని ఒక తార్కిక క్రమంలో అమరుస్తారనమాట. అప్పుడు మనం బికి అమ్మిన యాపిల్స్ ఎన్నండి 24, ఎంత 1/2 వంతు అమ్మారు. మొత్తం ఎన్ని అమ్మాడు 12. సికి అమ్మిన యాపిల్స్ ఎన్నండి 24 × 1/3 అంటే మూడు భాగాలు. 24లో మొత్తం 3 భాగాలు, ఒక భాగం అమ్మాడు అనమాట. ఎంత వస్తుంది? 8. మొత్తం మీద ఎన్ని యాపిల్స్ అమ్మాడండి? 20 యాపిల్స్ అమ్మాడు. మొత్తం మిగిలిన ఎంత? 24 - 20 ఎన్ని? ఇంకా 4 యాపిల్స్ అనేవి మిగిలాయి అనమాట. ఇట్లా విశ్లేషణ పద్ధతిలో చేస్తాం. ఇక్కడైతే మనం దత్తాంశం నుంచి సారాంశంకి వెళ్తాం. దత్తాంశంలో ఎంత ఇచ్చాడు? ఏ దగ్గర ఉన్న యాపిల్స్ ఎన్ని? ఫస్ట్ ఉన్న యాపిల్స్ 24. ఏ బికి అమ్మిన యాపిల్స్ ఎన్నండి? 24 × 1/2 12 వస్తాయి. సికి అమ్మిన యాపిల్స్ ఎన్ని? 24 × 1/3 ఎన్ని వస్తాయి? 8 వస్తాయి. మొత్తం అమ్మిన యాపిల్స్ ఎన్ని? 20. ఇంకా మిగిలింది మనకు అనుకోవాల్సింది ఏంటి? ఏ వద్ద మిగిలిన యాపిల్స్ 24 - 20 = 4. ఇక్కడ ఏం చేసాం, మనం వెనక నుంచి ముందుకు వచ్చాం, సారాంశం నుంచి దత్తాంశానికి వచ్చాం. ఇక్కడ ముందుగా దత్తాంశం రాసుకున్నాం. క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు? 24 యాపిల్స్ ఏ వద్ద ఉన్నాయి, బికి అమ్మినవి, సికి అమ్మినవి కనుక్కున్నా. వాటి రెండింటిని కలిపి ఇక్కడ మొత్తంలో నుంచి తీసేసాం అనమాట. ఇక్కడ దత్తాంశం నుంచి సారాంశంకి వెళ్తాడు, ముహూర్తం నుంచి అమూర్తంకి వెళ్తాడు. ఇక్కడ మాత్రం ఏం చేస్తాడు? అమూర్తం తెలియదు, ముందు తెలియని విషయాన్ని ఫస్ట్ తీసుకున్నాం. ఏంటిది? అది యాపిల్స్ ఎన్ని ఏతో ఉన్నాయి అనే విషయాన్ని తెలియదు కాబట్టి అది ముందు తీసుకోవటం జరిగింది. అది ఇక్కడ విశ్లేషణ పద్ధతికి మరియు సంశ్లేషణ పద్ధతికి ముఖ్యమైన తేడా అది. ఇక్కడ ఈ విశ్లేషణ పద్ధతికి సంబంధించి మనం సంశ్లేషణ పద్ధతికి సంబంధించి దానికి మనకి ప్రయోజనాలు ఉన్నాయండి. ఆ ప్రయోజనాలని ఒకసారి చూద్దాం. గుణాలు, రెండింటికి సంబంధించిన గుణాలను ఒకసారి చూద్దాం అన్నమాట. ఇక్కడ ప్రయోజనాలు చూడండి. ఇక్కడ విశ్లేషణ పద్ధతి అనేది మనోవైజ్ఞానికమైనది ఫస్ట్గా. నెక్స్ట్ ఇక్కడ
తార్కిక ఆలోచనని పెంచుతుందంట. తార్కిక ఆలోచనని పెంచుతుంది. అలా ఇప్పుడు మనం చెప్పుకున్నాం, విద్యార్థి ఆలోచన చేస్తాడనమాట. ఎలా ఆలోచన చేస్తాడు? మనకి ఏ వద్ద ఎన్ని యాపిల్స్ ఉన్నాయని అడగాలి. అప్పుడు ఏ వద్ద ఎన్ని యాపిల్స్ ఉన్నాయని అడిగితే దీన్ని ఎలా చేయాలి అనే ఆలోచన విద్యార్థి చేస్తాడు. ఇక్కడ బికి ఎన్ని అమ్మాడు, సికి ఎన్ని అమ్మాడు, తర్వాత ఏం చేయాలి దీన్ని అనేది ఆలోచన చేస్తారనమాట. నెక్స్ట్ శాస్త్రీయమైనది. ఇంకా ఆలోచన ప్రక్రియ. నెక్స్ట్ నిర్మాణాత్మకమైనది. ఇక్కడ సంశ్లేషణ పద్ధతికి సంబంధించి ప్రయోజనాలు చూస్తే ఇక్కడ కాలాన్ని పొదుపు చేస్తుంది, వేగం పెంచుతుంది. ఇక్కడ ఉపాధ్యాయుడు విద్యార్థి కలిసి ఇక్కడ చేస్తారనమాట. ఉపాధ్యాయుడు అడుగుతూ ఉంటే విద్యార్థి సమాధానాలు చెప్తాడు. ఇక్కడ ఏం చేస్తాడు? దత్తాంశంలో ఉన్నటువంటి అవి తీసుకొని ఏం కనుక్కోవాలనే దాన్ని బట్టి సూత్రాన్ని వేసేసి డైరెక్ట్గా చేస్తాడు. వేగం పెంచుతుంది. గణిత శాస్త్రవేత్తలు దీనినే ఉపయోగిస్తారు. ఇక్కడ ఆలోచన ప్రక్రియ అన్నాం కదా, ఇది ఆలోచన ఫలితం. ఓకేనా? ఇది ఆలోచన ఫలితం. నెక్స్ట్ ఇది ఇక్కడ నిర్మాణాత్మకమైనదన్నా, ఇక్కడ సమాచారాత్మకమైనది. ఇది సమాచారాత్మకమైనది. ఇక్కడ సమస్య సాధన సోపానాలు అంటే స్టెప్స్. స్టెప్స్లో తార్కిక క్రమం ఉంటుంది. సమస్య సాధన సోపానాల్లో తార్కిక క్రమం ఉంటుంది. ఎందుకని? ఇక్కడ ముందు దత్తాంశంలో ఏముందో రాసుకుంటా, ఏం కనుగొనాలో తెలుసుకుందాం. కానీ ఇక్కడ ఏం చేస్తాం? ఇక్కడ తార్కిక ఆలోచనలో క్రమం ఉంటుంది అనమాట. ఆలోచన క్రమం ఉంటుంది. ఇక్కడ మాత్రం వెనక నుంచి ముందుకు వస్తాం, ఇక్కడ ముందు నుంచి వెనక్కి వెళ్తాం. అందుకని ఇవి ఈ విశ్లేషణ పద్ధతి, సంశ్లేషణ పద్ధతికి ఉన్న ప్రయోజనాలు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వీటికి ఉన్నటువంటి బ్యాక్లాగ్స్ చూద్దాం. పరిమితులు అనేవి చూద్దాం. దోషాలు లేకపోతే దోషాలు. ఇక్కడ ఉపాధ్యాయుడు విద్యార్థి ఇద్దరు కలిసి చేసేసరికి ఏమవుతుందండి? ఇక్కడ కాలం వేస్ట్ అవుతుంది, కాలం వృధా అవుతుంది. ఇంకా ఏమవుతుంది? శీర్షిక అధ్యాయం పూర్తి కాదు, పూర్తి అవ్వదు, విసుగు చెందుతారు. అది కూడా రాసుకోవచ్చు అనమాట. ఎక్కడ పరిమితులు చూడండి. ఇక్కడ ఏమైతుంది? ఏదైనా ఒక స్టెప్ మర్చిపోతే మళ్ళీ దాన్ని రాబట్టలేడనమాట. విద్యార్థి ఏదైనా ఒక స్టెప్ సోపానం మర్చిపోయినట్లయితే తర్వాత ఏమవుతుంది? దాన్ని మళ్ళీ రాబట్టలేడు. సోపానం మర్చిపోతే రాబట్టలేడు. స్మృతికి పెద్దపీట వేస్తుంది. స్మృతి అంటే ఏంటంటే గుర్తుంచుకోవాలి. ముందుగా అక్కడ ఏం కనుగొనాలంటే ఏ సూత్రం వేయాలో గుర్తుంచుకోవాలన్నమాట. నెక్స్ట్ మనకి ఇక్కడ సందేహాలు వస్తాయి. ఇవి విశ్లేషణ పద్ధతి, సంశ్లేషణ పద్ధతికి సంబంధించినటువంటి ఈ డేటా అన్నమాట. నెక్స్ట్ ఈ విశ్లేషణ పద్ధతి, సంశ్లేషణ పద్ధతి రెండింటిని వాటికి బోధించకుండా ఇక్కడ విశ్లేషణ అనేది ఉపాధ్యాయుడు చేసి, సంశ్లేషణ అనేది
విద్యార్థికి ఉపాధ్యాయుడు కనుక వదిలేసినట్లయితే విద్యార్థి నుంచి మంచి రిజల్ట్ రాబట్టడానికి మనకి అవుట్పుట్ రాబట్టడానికి అవకాశం ఉందన్నమాట. అవుట్పుట్ మంచిగా రాబట్టడానికి ఎలాగా విశ్లేషణ పద్ధతి సంశ్లేషణ పద్ధతి రెండింటిని కలిపేసేసి విశ్లేషణ అనేది ఉపాధ్యాయుడు చేసి సంశ్లేషణ విద్యార్థికి వదిలేస్తే మంచి అవుట్పుట్ అనేది వస్తుంది. బట్లర్, రెన్ అనే శాస్త్రవేత్తలు ఇద్దరు విశ్లేషణ పద్ధతి అనేది విశ్లేషణ సంశ్లేషణ యొక్క సంక్షిప్త రూపం అని చెప్పారనమాట. బట్లర్ మరియు రెన్ అనే శాస్త్రవేత్తలు ఏం చెప్పారు, విశ్లేషణ పద్ధతి అనేది ఈ విశ్లేషణ పద్ధతి సంశ్లేషణ పద్ధతి యొక్క రెండిటి యొక్క సంక్షిప్త రూపం. నెక్స్ట్ ఇక్కడ ఈ విశ్లేషణ మరియు సంశ్లేషణ పద్ధతిని రెండింటిని ఎక్కడ వాడతారో తెలుసుకుందాం అనమాట. ఎక్కడ వాడతారు అనుకుంటున్నారు చెప్పండి? గణితంలో ఎక్కువగా వాడతారు. అంకగణిత సమస్యలలో వాడతారు అనమాట. నెక్స్ట్ ఇంకొకటి బీజగణిత సమస్యలలో వాడతారు. జ్యామితి సమస్యల్లో వాడతారు. నెక్స్ట్ జ్యామితి నిర్మాణాలు నిర్మించడం అంటే త్రిభుజాన్ని నిర్మించండి, చతుర్భుజాన్ని నిర్మించండి ఇట్లా అంటారు కదా, దానికి సంబంధించిన నిర్మాణాల్లో వాడతారు. లేకపోతే త్రిభుజం పైన అంతర్వృత్తం గీయండి, పరివృత్తం గీయండి, బాహ్య వృత్తం గీయండి, త్రిభుజానికి దాని మధ్యలో అంతర్వృత్తం గీయండి, ఇలాంటి నిర్మాణాల్లో వాడతారు. నెక్స్ట్ జ్యామితికి సంబంధించిన సిద్ధాంతాల నిరూపణలో వాడతారు. త్రికోణమితిలో వాడతారు. త్రికోణమితి సమస్యలలో ఈ విశ్లేషణ సంశ్లేషణ పద్ధతుల్ని వాడతారు అనమాట. నెక్స్ట్ క్షేత్రమితి సమస్యలలో వాడతారు. ఇదండి విశ్లేషణ సంశ్లేషణ పద్ధతుల గురించి. ఒకసారి మళ్ళీ రివైజ్ చేసుకుందాం. విశ్లేషణ అంటే భాగాలుగా విడగొట్టడం. ఎందుకు భాగాలుగా విడగొడతాం? సమస్య అనేది మనం సులువుగా అర్థం చేసుకోవడం కోసం భాగాలుగా విడగొడతాం. విశ్లేషణ పద్ధతిలో అభ్యసన సూత్రాలు ఏంటి అండి? మనకి తెలియని విషయాన్ని నుంచి తెలిసిన విషయానికి వస్తాం, సారాంశం నుంచి దత్తాంశానికి వస్తాం, అమూర్తం నుంచి మూర్తానికి వస్తాం. ఇక్కడ సంశ్లేషణ పద్ధతి అంటే ఇక్కడ కలపటం. ఇక్కడ అభ్యసన సూత్రాలు ఏంటి? దత్తాంశం నుంచి సారాంశం, తెలిసిన విషయం నుంచి తెలియని విషయానికి. నెక్స్ట్ ఇంకోటి మూర్తం నుంచి అమూర్తానికి. నెక్స్ట్ జేడబ్ల్యూ యంగ్ అనే శాస్త్రవేత్త విశ్లేషణ గురించి ఏం చెప్పాడండి? గడ్డివాములో సూది బయల్పడుతుంది. జేడబ్ల్యూ అనే యంగ్ అనే శాస్త్రవేత్త సంశ్లేషణ గురించి ఏం చెప్పాడు? గడ్డివాములో సూదిని అన్వేషిస్తుంది. విశ్లేషణ గురించి థారండైక్ ఏం చెప్పారండి? మానవునిలోని అత్యున్నతమైన ప్రజ్ఞా నిష్పాదనయే విశ్లేషణ అని ఎవరు చెప్పారు? థారండైక్. ఇదండి విశ్లేషణ పద్ధతి, సంశ్లేషణ పద్ధతి. దానికి సంబంధించి మనం ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పుకున్నాం. ఇక్కడ మనం సారాంశం నుంచి దత్తాంశానికి వెళ్తాం. లేకపోతే ఇంకొక ఎగ్జాంపుల్ అనేది కూడా చూద్దాం.